హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత చెప్పినా చాలదు అనిపిస్తుంది. రాస్తే పుస్తకాలు సరిపోనంత అవినీతి చరిత్ర వైసీపీ నాయకుల దగ్గర ఉందా అనిపించేలా ఒక్కొక్క విషయం బయటపడుతోంది. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి బియ్యం రవాణా బయటపడిపోయింది. అధికారులు చేసిన తనిఖీల్లో ఆయనకు సంబంధించినటువంటి 2 గోడౌన్లలో దాదాపుగా 1300 బస్తాలు కనపడటం లేదనేటువంటిది అధికారులు ఇప్పటికే కనిపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏంటిది? ఇప్పుడు వాస్తవానికి ఆయన డోని వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. అక్కడ ఇంతవరకు గతంలో గోడౌన్లు ఉండేవి కావు. గుంతకల్ నుంచి, కర్నూలు నుంచి బియ్యాన్ని తెచ్చి ఇక్కడ ప్రజలకు పంచేవాళ్ళు. కానీ ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను సొంత నియోజకవర్గంలోనే బేతంచెలలో ఒక 2 గోడౌన్లు కట్టాడు. ఒకదాన్నేమో స్టేట్ కార్పొరేషన్కి లీజుకి ఇచ్చాడు. ఇంకో దాన్నేమో తన బంధువులు స్నేహితులు కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 2 గోడౌన్లో ఇప్పటికే ఒక గోడౌన్లో చెకింగ్ చేశారు. ప్రభుత్వానికి అంటే కార్పొరేషన్కి లీజుకి ఇచ్చినటువంటి దుకాణంలో చేస్తే ఇప్పటికే 398 బియ్యం బస్తాలు కనపడటం లేదనేటువంటి తెలిసింది. ఇది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ వాళ్ళ స్నేహితులు బంధువులు దాంట్లో 900కి పైగా బస్తాలు కనపడటం లేదనేటువంటిది అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. అక్కడ యజమానులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ గోడౌన్ నిర్వహిస్తున్న యజమానులు ఎవరైతే ఉన్నారో వారు కాన రాకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇది లెక్కల్లోకి తీసినప్పుడు 50 లక్షల విలువైనటువంటి బియ్యం కనబడటం లేదు అనేటువంటిది. సహజంగా 1 కేజీ 2 కేజీ 1 బత్త 2 బత్త పంది కుక్కలు తిన్నాయా, ఎరకలు తిన్నాయా అనేది సహజంగా మన పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పంది కుక్కలు ఎరకల కంటే వైసీపీ నాయకులు తిన్నారు అనే సామెత రాబోయే కాలంలో చెప్పుకోవాల్సి వచ్చింది. బియ్యం కనపట్లేదంటే వైసీపీ నాయకులు తిన్నారేమో అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నటికి మొన్న పేరు నాని చూసాం కదా. పేరు నాని భార్య పేరుతో నిర్మించబడ్డ గోడౌన్లలో దాదాపు క్వింటాల బియ్యం 383 క్వింటాల బియ్యం, ₹1,00,00,000 విలువ. ఆ ₹1,00,00,000 విలువ పైనటువంటి బియ్యం కనపడటం లేదు అని చెప్పేసి అధికారులు గుర్తించిన తర్వాత వాళ్ళు పారిపోయి ₹1,00,00,000 చెక్కును మాత్రం అఫీషియల్గా వాళ్ళు పంపించారు ప్రభుత్వానికి. అంటే ₹1,00,00,000 ఇస్తే తప్పు మాఫీ అయిపోతుందా అనేటువంటి సంశయం కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు తనిఖీ చేశారు కాబట్టి ₹1,00,00,000 బియ్యం బయటపడింది. వాళ్ళ అధికారులను 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు కొట్టేశారు, ఎన్ని బియ్యం తిన్నారు? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో పట్టుకున్నారు అక్రమ బియ్యం. ఈ కనపడని బియ్యమే ఆ బియ్యం. ప్రజల కోసం అని చెప్పేసి గోడౌన్లో పెట్టి గోడౌన్ నుంచి అక్రమంగా రవాణా చేసి బయట విదేశాలకు తరలించి అమ్ముకుంటా ఉన్నారు. నిజానికి ఈ బియ్యాన్ని ప్రభుత్వం ₹43 చొప్పున కొని ప్రజలకు సబ్సిడీ రూపంలో ఇస్తోంది. అంటే ఈ రకం చూసినప్పుడు ప్రభుత్వానికి ఎంత బొక్క. ప్రజల డబ్బుని అడ్డంగా తినేశారు. ఇక్కడ బియ్యం ఉంటే కాదు, ప్రజల డబ్బుని అడ్డంగా తినేశారు. అదే మన పేదవాడికి ఇచ్చే కాడికి వచ్చేసరికి బియ్యం వద్దన్న వాళ్ళకి ₹5 ₹10 చేతిలో పెట్టేవాళ్ళు. వీళ్ళు ఎంత కమ్ముకున్నారు బయట దేశాలకి? ₹63 ₹70 దేశాన్ని బట్టి. ఇప్పుడు ద్వారంపూడి సామ్రాజ్యం బయట దేశాల్లో పెద్ద ఎత్తున ఉంది. దుబాయ్లో పెద్ద ఎత్తున మిల్లింగ్ చేసి అక్కడ బియ్యం కంపెనీలు పెట్టుకొని అక్కడ అమ్ముకుంటున్నట్టు కూడా ఇప్పటికే మనకు అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పోర్టులు కూడా ఈ బియ్యాన్ని తరలించడం కోసం, ఈ బియ్యాన్ని బయట దేశాలకు తరలించడం కోసం ఒక బియ్యం ఏంది డ్రగ్స్ తరలించారని, ఎర్రచందనాన్ని తరలించారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇది తరలించడం కోసం పోర్టులు కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టుని ఎట్లా ఆక్రమించుకున్నారు? 2500 కోట్ల విలువ చేసేటువంటి కాకినాడ పోర్టు విలువని 43% చేయాలని కేవలం 450 కోట్లకి తమ పేరు మీద రాపిచ్చేసుకొని ఇవాళకు విజయసాయిరెడ్డి మీద కేసు నమోదైంది. వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. చాలా క్లియర్గా కాకినాడ పోర్టు అసలు యజమాని కేఆర్ రావు చెప్తున్నారు, నేను జగన్మోహన్ రెడ్డి కలిసి నా పోర్టు ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ పేరు మీద రాపించుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పాడు అటువంటిది ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. పోర్టులు ఆక్రమించుకుంటారు, ఆ పోర్టుల నుంచే బియ్యాన్ని ఇతర దేశాలు తరలిస్తూ ఉంటారు. ఎంత దారుణం అండి. వీళ్ళ అవినీతి చరిత్ర గురించి ఏం చెప్పాలిగా, ఎంత అని చెప్పాలిగా. బియ్యం నుంచి పోట్ల వరకు, నేల నుంచి నింగి వరకు దేన్ని వదిలారు? మట్టిని తిన్నారు, ఇసుకను తిన్నారు, కంకర తిన్నారు, అడ్డంగా ఏ దొరికితే అది తిన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద మట్టి కేసు, మట్టి తిన్నాడు అనేటువంటిది. కొడాలి నాని మీద కంకర కేసు, కంకరను కూడా వదలలేదు, తినేశాడు అని చెప్పేసి. ద్వారంపూడి మీద బియ్యం కేసు, అక్రమ రవాణాకు సంబంధించినటువంటి. ఇప్పుడు బొగ్గన మీద, మొన్న పేరు నాని మీద. ఏంటిది అవినీతి చరిత్ర?
పుంకాలు పుంకాలు పుంకాలుగా బయటకు వస్తూ ఉంది. వెలికి తీయటమే అధికారుల తరువాయి. ఇంకా అధికారుల్లో కొంత అలసత్వం ఉందేమో అనిపిస్తుంది. అంత అవినీతి బయటపడతా ఉంది, అంత అవినీతి బయటపడతా ఉంది. రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోచుకోవాలో, ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవాలో అన్ని రకాలుగా నాకు తెలిసి వీళ్ళ గురించి రాస్తే ప్రపంచానికి ఒక అధ్యాయం అవుతుంది. సంపాదించుకోవడం ఎలా, బెస్ట్ ఎర్నింగ్ కెపాసిటీ అనేది వీళ్ళని చూస్తే తెలిసిద్ది. ప్రపంచానికి పాఠాలు వీళ్ళు, పాఠాలు మాత్రం గుణపాఠాలు. ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్కి సంబంధించినటువంటి ఆయన గోడౌన్లు ఒకటి ప్రభుత్వానికి కార్పొరేషన్కి లీజుకి ఇచ్చింది, ఇంకోటి వాళ్ళ స్నేహితులు బంధువులు కలిసి నిర్వహిస్తున్నటువంటి 2 గోడౌన్లలో అధికారులు చెకింగ్కి వెళ్ళగా ఒక గోడౌన్ మాత్రం 398 బస్తాలు కనపడటం లేదని, ఇంకో దాంట్లో 920 బస్తాలు దాదాపు కనపడటం లేదని, కతే ఎవరైతే గోడౌన్ యజమానులు ఉన్నారో వాళ్ళు తాళం వేసుకొని పారిపోయారనేటువంటిది ఇప్పటికి అధికారులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, ఇప్పటికైనా పేర్నాని అరెస్ట్ అవుతాడా, పేర్నాని భార్యని అరెస్ట్ చేస్తారా, బుగ్గన రాజేంద్ర అనేది అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా బయట తెలుస్తూ ఉన్నాయి, తనిఖీల్లో విషయాలు బయటపడుతూ ఉన్నాయి, కేసులు నమోదవుతూ ఉన్నాయి, కానీ అరెస్టులు మాత్రం జరగట్లేదు అనేటువంటి ఒక అపవాదు ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వం అరెస్టు చేస్తే జగన్ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఉంటుంది. అరెస్టుల మీద ప్రజలు చర్చించుకుంటారు, కక్ష సాధింపు అనుకుంటారు, వాళ్ళకి సింపతి ఇచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారా? మరి తెలియదు. కానీ అక్రమార్కునైతే అరెస్ట్ చేయాలి కదా, దొంగనైతే జైల్లో పెట్టాలి కదా, చట్టం అంటే ఒక భయం క్రియేట్ చేయాలి కదా అనేది సామాన్యుడు అడిగేటటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్యుడు కూడా ఇలాంటి అక్రమాలు చూసినప్పుడు మా డబ్బులు ఇంతగానం తినేసిన వాళ్ళు బయట సమాజంలో తిరుగుతూ ఉంటే మళ్ళా నాయకుల్లాగా చలామణి అవుతుంటే మేము వాళ్ళకి సెల్యూట్లు కొడుతూ బతకాలా, వాళ్ళని మేము చూడాలా అని చెప్పేసి సామాన్యులు అడుగుతూ ఉన్నారు. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రాజకీయం చేయదలుచుకుంటే, వాళ్ళు మాయమాట చెప్పదలుచుకుంటే అవి మేము విని మోసపోవాలా? ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ గుణపాఠం నేర్పాలి, ఈ సమాజంలో తప్పు చేస్తే జైలు జీవితం తప్పదు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సామాన్యుడు కోరుకుంటున్న మాట. మరి సామాన్యుడి మాటను చెవును పెట్టుకొని కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు అయితే బుక్ చేసింది. ఇప్పటికే పేర్నాని వాళ్ళ భార్య మీద కేసు బుక్ అయింది. తర్వాత అనేక మంది మీద, ఇందా నేను చెప్పినట్టు ద్వారంపూడి మీద, తర్వాత కొడానాని మీద, వల్లభనేని మీద కేసులు అయితే నమోదైనాయి. కేసులు నమోదు కావడంలో అలసత్వం లేదు, కానీ కేసుల తర్వాత ఎంక్వైరీ చేయడం నుండి కొంత అలసత్వం జరుగుతుంది అనేటువంటిది. ఇప్పటికే రఘురామ కృష్ణరాజు గారి కేసులో అనేక అరెస్టులు జరిగి ఉన్నాయి. తర్వాత టీడీపీ ఆఫీస్ మీద గతంలో జరిగిన దాడి కేసుల్లో అనేక అరెస్టులు జరిగి ఉన్నాయి. కానీ అక్రమాలకు సంబంధించిన అరెస్టులు కూడా జరగాలి. ద్వారంపూడిని కానీ, బుగ్గన రాజేందర్ అనేది కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీని కానీ, ఆర్కే రోజాని కానీ వీళ్ళందరూ కూడా అవినీతి పుట్టలు కాబట్టి వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చర్యలు ఉండాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. మరి దాన్ని కూటమి ప్రభుత్వం ఏ మేరకు నెరవేరుస్తున్నటువంటిది చూడాలి.